పనసకాయ మస్త్ మసాలా. ఈరోజు నేను మీకు పనసకాయ మస్త్ మసాలా కూర చెప్తాను. పచ్చి పనసకాయ చాలా చాలా బాగుంటుంది. రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి, రైస్లో కూడా బాగుంటుంది. చాలామంది పనసకాయ తినరు, కానీ తిన్నవాళ్ళు ఇలా చేసుకున్నారంటే మాత్రం అందరూ ఇష్టపడతారు. రండి ఎలా చేస్తారో చెప్తాను. నమస్కారం, నేను మీ విజయ. గున్ని రసాయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు పనసకాయతోని మసాలా కూర చెప్తాను. చాలా చాలా బాగుంటుంది. ఇది అందరూ ఎప్పుడు ఆకుకూరలు, పప్పు కూరలు అవే తింటారు, కానీ ఇలాంటి కూరలు తెలీదు. నేను చెప్తాను చూడండి. ఇలా చేస్తే అందరూ ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. రోటీలోకి, చపాతీలోకి, అన్నిటిలోకి ఇది బాగుంటుంది. ఎలా చేస్తారో రండి చెప్తాను. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకొని ఒక కప్పు పనసకాయ ముక్కలండి, ఇవి అంటే ఒక పావు. ఇది వేసుకొని ఇందులోని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఉడకపెట్టకూడదు, మెత్తగా అయిపోతుంది. ఇంకా ఒక 5 నిమిషాలు కొంచెం ఉడకపెట్టుకోవాలి. చూడండి, 5 నిమిషాలు అయ్యింది, ఉడికిపోయింది. ఇది హాఫ్ బాయిల్ చేయాలి, మొత్తం ఉడకపెట్టకూడదు, కొంచెం మెత్తగా అయ్యే వరకు చేయాలి. ఇప్పుడు దీన్ని వాడి చేయాలి, నీళ్ళని తీసేయాలండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టాను. మూకుడు పెట్టి కొంచెం నూనె వేయాలి. ఈ ముక్కలు వేయించుకోవాలండి. నూనె కొంచెం వేడవగానే ఇప్పుడు మనం తీసాం కదా వడపోసిన ముక్కలు, పెట్టిన ముక్కలు ఇప్పుడు వేయాలి. నూనె కాగింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క చెప్పున ఇందులో వేసుకోవాలి. కొంచెం వేయించాలి. మరీ కాదు, కొంచెం వేయిస్తే ఇది చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇది వేగిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలు బయట తీసేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ వేయకూడదు, ఇలా ఉంటే చాలు. మరీ పడితే మాడిపోతాయి, ముక్కలు గట్టి పడిపోతాయి. ఇవైతే ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా మన ప్రాసెస్ చాలా వేగం అయిపోతుంది. ఇది ఎక్కువ టైం తగలదండి, ఓన్లీ ఉడికి కొంచెం వేయించి వరకే. తర్వాత మసాలా వేయించుకొని అందులో వేసేసుకోవడమే. కదా, ఇలాగా ఇంతే ఉండాలి. ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే ముక్కుల్లో కొంచెం నూనె తీసేసి మిగిలిన కొంచెం నూనె పెట్టుకోవాలి. అంటే 3 నుంచి 4 చెంచాలు నూనె పెట్టుకోవాలి. ఇది కాగానే అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 3 నుంచి 4 లవంగాలు, 3 యాలకులు, పచ్చి యాలకులు, ఇవి కొంచెం వేయించుకోవాలి. కొంచెం చిప్పట్లాడాలండి. కొంచెం వేగిపోగానే ఇవి వేగిపోయి ఇప్పుడు ఇందులోని పెద్ద ఉల్లిపాయ ఒకటి, చిన్నవైతే 2, పెద్దవైతే 1 ఉల్లిపాయలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి మసాలా. ఇందులో ఇప్పుడు మేము మసాలా వేస్తాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తూ ఉండగానే తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు వేగుతాయండి. మనకి ఎంత కావాలో అంత ఉల్లిపాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, కారం ఎంత కావాలో అంత కారం, కొంచెం ఎక్కువ వేస్తున్నాను, మరీ ఎక్కువ కాదు. ధనియాల పొడి 1 స్పూన్, పెద్ద స్పూన్తో 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా ఇవి వేసుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయి ఏం చేస్తామంటే 3 నుంచి 4 టమాటాలు, చిన్న టమాటాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఇది వేసేయాలి. ఇప్పుడు ఈ మసాలా బాగా వేగాలి, అంటే నూనె బయటకు వచ్చే వరకు వేగాలి. దీన్ని కొంచెంసేపు మూత పెట్టుకుంటే వేగిపోతుంది. ఇప్పుడు ఒక మాట మూత తీసి మధ్య మధ్య మసాలా కలుపుతూ ఉండాలి. ఇక చూసారా, ఆల్రెడీ మసాలా వేగిపోయింది, నూనె వదిలేసింది, బయటకు వచ్చేస్తాం నూనె మసాలాలు వచ్చి, అంటే మసాలా వేగిపోయినట్టు కలడం. ఎప్పుడైతే మసాలా నుంచి నూనె బయటకు వస్తుందో మసాలా వేగినట్టు అర్థం అండి. ఇది చూసారా, వదిలేస్తున్నది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పనసకాయ ముక్కలు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేయాలి. వేసి ఒక మాట మసాలాతో కలపాలి. నాలుగు పక్కల బాగా ఉప్పు కారం అన్నీ తగిలిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలంటే ఆ ప్రకారం వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసి చేసి పలుచగా అయిపోతుంది. మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత. కొంచెం ఒక 5 నిమిషాలు ఇంకా ఉడకాలి. ఆల్రెడీ అది ఉడికిపోయి ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు, ఇది వేగమే అయిపోతుంది. చూడండి, మసాలాతో పాటు ఇంకొంచెం 2 నిమిషాలు, 5 నిమిషాలు మూత పెట్టిస్తాను, మళ్ళీ ఉడకాలి. ఇది కొంచెం సిమ్ చేసేయాలి, గ్యాస్ సిమ్ చేస్తే దాని మటుకు బాగా అయిపోతుంది. సరే, మూత తీసి చూద్దాము. చూడండి, కూర రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా బాగుంది, కూర కూడా ఉడికిపోయింది, ముక్కలు కూడా ఉడికిపోయి. ముందు నుంచి ఉడకపెట్టి పెట్టాము కాబట్టి ఎక్కువ టైం తగలదండి మసాలాలు వేగడానికి. ఇప్పుడు దీనికి ఒక బౌల్లో తీసుకుందాం. ఇదిగోటండి, పనసకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని కొత్తిమీర వేసుకుందాం. మీద నుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇది చాలా చాలా బాగుంటుంది. రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి, అన్నిటిలోకి బాగుంటుందండి. ఇది చాలా వేగం కూడా అయిపోతుంది. కొంచెం మసాలా వేయడానికి టైం తగులుతుంది, కానీ తక్కినవంతా చాలా బాగుంటుంది. మీరు చేసుకోండి, అందరికీ పెట్టండి. మరి నా వీడియో ఎలా ఉందో, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్, లైక్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.